మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రసంగి అంటాడు, ప్రతిదానికి భూమి మీద ఒక సమయం ఉందంట. నేను అనుకుంటాను, మనం అందరం ఎక్కడో జన్మించాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడెక్కడో కాపురాలు ఉంటున్నాం. కానీ ఈ రీతిగా కలుసుకుని దేవుని నామాన్ని మహిమపరచడానికి ఆయన ఎందుకు ఈ సృష్టిని నిర్మించాడో, నిన్ను నన్ను ఎందుకు నిర్మించాడో, ఈ భూమి శాశ్వతం కాదని, దీని తర్వాత మరొక జీవితం ఉందని, అది దేవునితో జీవించవచ్చని, ఇవన్నీ మనం ఒకరినొకరు తెలుసుకుంటూ ఈ జీవితం అనేది ఒక పోరాటం. ఇవాళ హ్యాపీగా ఉంది, ఈరోజు ముగించబడింది అని సంతోషపడటానికి అవకాశం లేదు. రేపు ఎలా ఉంటుందో, ఒక ప్రయాణం ప్రారంభమయ్యాక ఏ ఫోన్ వచ్చి మనం ఎటు ప్రయాణించవలసి ఉంటుందో ఏది మన చేతిలో ఉండదు. కానీ ఇదంతా నడిపించే ఒక వ్యక్తి ఉన్నాడు, జీవం కలిగిన దేవుడు. ఆయనకి మన ప్రయాణాలు, ఆయనకి మన ఆలోచనలు అప్పగించి ఒకరోజు మన నడక ప్రారంభిస్తే ఒకవేళ కొన్ని ఎదురవ్వచ్చు, కానీ వాటిని జయించే శక్తిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు తొమ్మల సత్యమయ్య గారు, మేము దాదాపు ఒక 12-13 ఏళ్ళ నుంచి సహవాసంతో నడుస్తున్నాం. మరి వారు మా టీవీ ఛానల్లో కూడా మాట్లాడేవారు. వారి పిల్లలు కూడా అప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా ఇంట్రడక్షన్ ఇస్తూ ఉండేవాళ్ళు. మా డాడీ మెసేజ్ మీరు వినండి అంటూ. ఈ ఫ్యామిలీతో అలాంటి అనుబంధం ఉంది. ఇన్నేళ్ల తర్వాత ఆయన ఫ్యామిలీ అయిన మీతో కలిసి కొద్ది నిమిషాలు మరి దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు సమయం ఇచ్చాడు. మరి వారి నాన్నగారు సాక్ష్యం మామూలు సాక్ష్యం కాదు. ఈ లోకంలో మనకు అనేక సాక్ష్యాలు. ఎందుకనంటే మనం మార్చబడటానికి, మనం దేవుడిని తెలుసుకోవటానికి దేవుడు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటాడు. సంతోషం, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. ఎక్కడి వారమో ఎవరమో తండ్రి, మీరు ఇచ్చిన ఉచితమైన కృపచేత సజీవులుగా ఉండి గడిచిన వారమంతా కూడా ఆదివారం నుంచి శనివారం వరకు ఈ బిడ్డలు అనేకమైన పనులు, కుటుంబ పోషణ, జీవనోపాధి కొరకు వారి పనుల్లోకి వెళ్ళి క్షేమంగా గృహాలకు వచ్చి మీరు ఇచ్చిన భద్రతను బట్టి మళ్ళీ వారం నాడు మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్తుతించి మహింపరిచి, మీరు అక్కడ ఆలస్యమైతే మరలా మీ పాద సన్నిధికి వచ్చే వరకు వారి లోకంలో జీవించాలి, అనేక పనుల మీద వెళ్ళాలి, క్షేమాభివృద్ధి కావాలి. కనుక మిమ్మల్ని వేడుకుని మీ వాక్యం విని ప్రభువా బిడ్డలు వెళ్ళటానికి సిద్ధపడి ఉండగా దైవ సేవకులు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ కొద్ది మాటలు మీ బిడ్డలతో పంచుకోవాలని ఆశపడుచుండగా నేను దాసుని మరుగుపరచండి. నా నోటిని మీరు బోరగా వాడుకొని, జీవము కలిగిన దేవా, మీరే ఏ బిడ్డలకు ఎవరిని బలపరచడానికి మీ మాటలు సిద్ధపరిచారు, మీరే మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో
ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. జీవగ్రంథం నుంచి లోకాసు వార్త 18వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా. మరొక వాక్యం, 2 వాక్యాలు మనం సేవకులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను బహుశా ఆలస్యంగా వచ్చాను, ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకునే పని. యోనా గ్రంథం నుంచి 2వ అధ్యాయము 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 2 కేకలు మనం వింటున్నాం. ఇక్కడ మొట్టమొదటి వాడు లోకా సువార్తలో, సువార్తలు అనగానే యేసు ప్రభు వారు జీవించి ఉన్న కాలంలో జరిగిన సంభవాలయ్యి. యెరికో పట్టణానికి యేసు ప్రభు వారు ఆ రోజు వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు ఆయన్ని అనేక మంది జనసమూహం అనుసరిస్తున్నారు, వెంబడిస్తున్నారు. యేసు ప్రభు వారిని సహజంగా లోకంలో మనుషులకు ఉన్నది ఏంటంటే, ఒక గొప్ప వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని అనుసరిస్తూ ఉంటారు. ఎలక్షన్స్ వచ్చినాయి మన ముందు, ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తూ ఉంటారు. వారి వెనకాల జేజేలు కొడుతూ, కొంతమంది వారు పెట్టే భోజనానికి ఆశపడి, కొంతమంది వారు పోసే మందుకు ఆశపడి, ఇంకొకడు ఈయన్ని వెంబడిస్తే మాకు రేపు ఏదైనా అధికారం ఇస్తాడు, పదవులు ఇస్తాడని వెంబడిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా యేసు ప్రభు వారిని అనేక రకాల ఆశలు కలిగి, స్వార్థము కలిగి ఆయన వెంబడిస్తున్నారు. ఎందుకని ఆ మాట అన్నానంటే, యేసు ప్రభు వారు ఒక చోట అంటాడు, నా శరీరం భుజించి నా రక్తం పానం చేయండి అంటాడు. ఒక నాయన ఇదేదో కొత్త బోధలాగా ఉంది, మనకెందుకని ఆ వెంబడించిన వాళ్ళందరూ పారిపోయారు, ఎవరు లేరు అక్కడ. అలాంటి వారు అనేక మంది ఈయన వెంబడిస్తున్నారు. యెరికో పట్టణానికి వచ్చాడు, జన సమూహంతో కలిసి నడిచి వెళ్తున్నాడు. నేనంటాను, ఒకరోజు మనకి దేవుడు ఇచ్చాడంటే దాన్ని ఎప్పుడు పాజిటివ్గా మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? ఈరోజు చూడని వారు, మట్టిలోకి వెళ్ళిపోయిన వారు ఎంతమంది ఉన్నారు? ఈరోజు చూడలేక హాస్పిటల్లో పడుకుని ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? నీకు నాకు దేవుడు ఒక రోజు ఇచ్చాడంటే వెనక ఏదో ఆశీర్వాదం దాగి ఉంటుంది. ఆ ఆశీర్వాదాన్ని దేవుడిని అడిగి మనం పొందుకోవాలి, దేవుని దగ్గర కేకలేసి పొందుకోవాలి. ప్రతిరోజు ఒక సమస్య, ఒక శోధన. నాకు ఈ ప్రాబ్లం లేదు అనే మనుషులు ఈ లోకంలో లేరు. ఎందుకనంటే ఇది ఆదాము అవ్వల వలన శపించబడిన లోకం. ఇది ఈ భూమి ఆదాము అవ్వల మూలంగా శపించబడింది. శపించబడటం వల్ల ఈ శోధన మనం ఎదుర్కోవాల్సిందే. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జీవించడానికి ఈ శోధనలు ఎదుర్కోవాలి. ఎదుర్కొనేటప్పుడు మన శక్తి చాలదు, మన జ్ఞానం చాలదు. ఈ స్టేజ్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంది అనే ఒక మనిషిని ఎక్కడ మనం చూడలేము. మేముండే అపార్ట్మెంటు కింద ఒక ఆయన ఉంటాడు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాళ్ళ మిస్సెస్ కూడా టీచర్ చేసి రిటైర్ అయ్యాడు, ఆయన రైల్వే ఎంప్లాయ్. 3 పిల్లలు, వెల్ సెటిల్డ్. ఆ మాట మనం వాడతాం, పిల్లలు ఎలా ఉన్నారని అడుగుతాం. పేరెంట్స్ అంటారు వెల్ సెటిల్డ్ అండి అంటారు. అంటే బాగా ఆశీర్వదించబడ్డారు వారి ఉద్దేశంలో. కూతురు డాక్టరు, ఒక కొడుకు పెట్రోకెమికల్ ఇంజనీర్. కొన్ని మాటలు నేను వింటున్నప్పుడు మా పిల్లలు అంత పెద్ద చదువులు చదవలేకపోయారా అనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్ద చదువులు ఉన్నాయా, ఇంత బాగా చదువుతారా? ఆయన నా కారు బయటకు వస్తున్నప్పుడు అడ్డంగా నుంచుంటూ ఉంటాడు. 5 నిమిషాలు మాట్లాడండి పాస్టర్ గారు,
ఇప్పుడు పాస్టర్ గారిని అయిపోయాను కదా, అప్పుడంటే నేను చిన్నవాడిని ఆయనకి. పాస్టర్ గారు 5 నిమిషాలు నాకు టైం అయింది, మా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాడు. ఏమిటి నీ ప్రాబ్లం ఏంటంటే, పిల్లలు వెల్ సెటిల్డే, కూతురు డాక్టర్, అల్లుడు డాక్టరు, భర్త ఒకే ఒక కొడుకు, తల్లిదండ్రులు ఉన్నారు. వారిని ఎవరు చూడాలి, ఎవరు పోషించాలి, ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇంత కాఫీ ఇవ్వదంట, అత్తకి మామకి ఇంత కాఫీ ఇవ్వతాం. ఎందుకనంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను డాక్టర్ని, నాకు సమయం లేదు మిమ్మల్ని చూడటానికి. నీ కొడుకు ఒక పని మనిషిని పెట్టుకుని చూపించుకోమనంట. ఈయన ఎక్కడికో వేరే నూజివేడులోనే ఎక్కడో డాక్టర్, ఆయన డ్యూటీ చేసుకుని ఇంటికి వచ్చేవారికి తల్లిదండ్రులు దీనంగా కూర్చుని ఉంటారంట. మరి కుమారుడు ఏమడుగుతాడు, ఒక కొడుకు కదా, భోజనం చేశారా నాన్న అంటాడంట. ఇంకా పెట్టలేదురా మీ ఆవిడ. కోపం వచ్చేసి మాట పెరిగి కొట్టేస్తాడంట. కొట్టగానే కారు వేసుకుని తండ్రి దగ్గరికి వచ్చేస్తుంది. కొడుకు పెట్రోకెమికల్ ఇంజనీర్. నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే, సాటిస్ఫాక్షన్ మనిషికి, మీ పిల్లలు వెల్ సెటిల్డ్, కానీ మనశ్శాంతి ఇది పేరెంట్స్ కంటే మన జీవితంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, అసలు ఈరోజు చాలు అని అనుకోవటానికి చాలదేమని అనిపిస్తూ ఉంటుంది. మన శక్తి చాలట్లా, మన ఆలోచనలు చాలట్లా. ఒక స్థాయి వరకు మనం పోరాడుతున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, సక్సెస్ ఇస్తున్నాం, కానీ మిగతాది అంత గలిబిలిగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. ఈరోజు మనం విశ్వాసం గురించి కొన్ని మాటలు మాట్లాడుకోండి. ఆ కొడుకు పెట్రోకెమికల్ ఇంజనీర్ మేనగోడల్ని ఇచ్చి చేశాడంట. అతనికి చాలా ఖరీదైన స్నేహితులు ఉన్నారంట. ప్రతిరోజు రాత్రికాలం ఖరీదైన లిక్కర్ పోస్తారంట. అందులో చాలా రకాలు ఉంటాయి. ఆ ఖరీదైన లిక్కర్ తాగేసి ఇంటికి రాగానే గుర్తు వస్తుంది, నేను పెట్రోకెమికల్ ఇంజనీర్ని, నెలకు 15 లక్షలు సంపాదిస్తున్నాను, ఇదేమో మా మామయ్య కూతురు, ఇది 10th క్లాస్ చదివింది, నేను మంచిదాన్ని చేసుకుంటా 10 కోట్లు వచ్చాయి నాకు, కానీ గుర్తొచ్చి కొడతా ఉంటాడండి. కొట్టినప్పుడల్లా కోడలు పరిగెత్తుకొస్తుందండి, మామయ్య అత్తయ్య కొట్టేస్తున్నాడు అత్తయ్య. మనశ్శాంతి లేదు పాస్టర్ గారు. పిల్లలు గొప్పవాళ్ళని చేశాను, కానీ వాళ్ళ కాపరాలు సరిగా లేక. చర్చికి వెళ్తారయ్యా? వెళ్తామండి. అవునా? బైబిల్ చదువుతారా? చదువుతామండి. ఏ టైంలో చర్చికి వెళ్తారు మీరు? నేను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటాను. సేవకులం మేము. ఒక సమస్య నీ ఇంట్లో వచ్చిందంటే దానికి ఒక రీజన్ లేకుండా రాదు, గుర్తుపెట్టుకో. స్పష్టంగా అంటాడు, స్పష్టంగా మాట్లాడతాడు. రీజన్ లేకుండా ఏది రాదు. అది తెలుసుకుని మనం ప్రభు పాదాల దగ్గర అడిగి ప్రభువును గోదాడుతున్నట్లయితే అది ఏదైనా కూడా తీర్చేస్తాడు. ఆమేన్. నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా భూమి మీద? అసలు ఏమీ లేదు. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాం మనం. ఎప్పుడు వెళ్తారు మీరు ప్రేయర్ కంటే? సిఎస్ఐకి వెళ్తారు, కానుకలు వేసే టైంకి వెళ్తారంట. కానుకలు వేసే టైంకి వెళ్ళి కానుకేసేస్తే వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఇవాళ సండే కాబట్టి మేము కానుకేసేసాం, ఇక దేవుడు మమ్మల్ని బ్లెస్ చేసేస్తాడు. ముందు వెళ్ళరు. కారణం ఏంటంటే అడవుడు బొడ్డ పాస్టర్ వాడు చెప్పే మాటలు మేము వినాలా, వాళ్ళందరూ సామాన్యులతో కూర్చుని మేము స్తుతించాలా అనే భావం వారి హృదయాల్లో. ఎక్కడి నుంచి ఆశీర్వాదం వస్తుంది? ఏది నీ ఫ్యామిలీలో ఏం లోపంగా ఉంది? ఎందుకు నీకు ఇన్ని ఉన్నా కూడా నీకెందుకు సమాధానం లేకుండా పోతుంది? యేసుప్రభు వారు జీవించున్నప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా కూడా ముందు షాలోమ్ అనేవాడు. షాలోమ్ హెబ్రీ భాషలో నీకు సమాధానము కలుగును గాక, షాలోమ్ అనేవాడు. నీకు సమాధానము ఫస్ట్ వర్డ్ అది అనేవాడు. సమాధానం ఏది?
కుటుంబాల్లో చేయవలసిన పనులు మనం కరెక్ట్గా చేయం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం, వాక్యంలోకి వెళ్దాం. 18వ అధ్యాయంలో సువార్త 35వ వచనం. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. జన సమూహము దాటిపోచున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. ఇక మీరు బైబిల్ చూడబాకండి, చదవబాకండి. నేను ఎందుకు చదువుతున్నానంటే మీరు వినాలి, మీ చెవిలోకి నా మాటలు వెళ్ళాలి, అవి మీకు శాశ్వతంగా జ్ఞాపకం ఉండాలి. పుట్టినప్పటి నుంచి వాడు గుడ్డివాడు. ఒక గుడ్డివాడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక యోనా గ్రంథమును ఒక మాట చదివాను. పుట్టినప్పటి నుంచి కళ్ళున్నాయి. ప్రవక్త అంటే దేవుని మాటలు ప్రజల సమస్యలు దేవునికి తెలియచెప్పేవాడు ప్రవక్త. అంతటి అనుభవం ఉన్నవాడు ఎవరు? యోనా. ఏమీ కళ్ళు కూడా లేని గుడ్డివాడు ఇతను. యెరికో పట్టణం కాబట్టి ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి త్రోవ పక్కన కూర్చుని అడుక్కుంటూ ఉంటాడు. అయ్యా గుడ్డివాడినయ్యా, ఆకలేస్తుందయ్యా, అయ్యా గుడ్డివాడినయ్యా, ధర్మం చేయండి. అదే కదా అతను అడిగేది. రోజు అడుక్కుంటాడు, అతను అలవాటు అది. ఈరోజు కళ్ళైతే లేవు కానీ శబ్దం వినపడుతుందంట. అనేక మంది యేసుప్రభు వారిని అనుసరిస్తున్నారు, మాటలు మాట్లాడుకుంటున్నారు. ఆహా, నిన్నరా ఏం చేశాడు రైనా, మొన్న ఎంతమందికి భోజనం పెట్టాడురా, ఇదే వాళ్ళు మాట్లాడుకునేది. వీళ్ళ మాటలు వినపడుతున్నాయి. అయ్యా ఎవరు మీరంతా, ఎక్కడికి వెళ్తున్నారు? నజరేయుడైన యేసు మన పట్టణానికి వస్తున్నాడు రా, మేము అందరం ఎదుర్కొని తీసుకువెళ్తున్నాం. హల్లెలూయా. నేను ఇందాక నుంచి మీతో అంటున్నాను, ఒక డే మనకిచ్చాడు దేవుడు అంటే మనం వెయిట్ చేయాలి. ఈరోజు ఖచ్చితంగా దేవుడు ఏదో నాకు ఒక బ్లెస్సింగ్ ఇస్తాడు. ఎందుకు అనుకోకూడదు? దాన్ని ఎందుకు మనం ఆశీర్వాదకరంగా ఎందుకు మార్చుకోకూడదు? పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే కానీ వీడు ఒక మంచి మాట అన్నాడు. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, జాగ్రత్తగా వినండి, బైబిల్ చూడబాకండి, మీరు మూసేయండి మీ బైబిల్, నా మాట విన, నేను చదువుతాను. అందుకని యేసు అంతటితో ఆగల, ఇంకో మాట అన్నాడు. ఏం మాట అది? దావీదు కుమారుడా. దావీదు కుమారుడు అనే మాట పాత నిబంధన గ్రంథంలో ప్రవచనం. అది యేసు అనేది ఆయన ఎదురుగా ఉన్న వ్యక్తిని సంబోధిస్తున్న మాట. అది జీవగ్రంథంలో మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం. సువార్తలు అంటే యేసు ప్రభు వారి చరిత్ర రాసిన అధ్యాయాలు. మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో దేవుడు సంబోధిస్తూ యేసు ప్రభు వారి గురించి రాస్తూ, అబ్రహాము కుమారుడును దావీదు కుమారుడైన యేసుక్రీస్తు చరిత్ర ఇది. ఎవరంటే ఈయన అబ్రహాముకి కుమారుడంట, దావీదుకి కుమారుడైన యేసుక్రీస్తు వారి చరిత్ర విధానం ఇది అని రాసుకొస్తాడు. కొంచెం కిందకి వెళ్ళి ఎవరికి వివరాలన్నీ రాస్తాడు. అబ్రహాం ఎవరిని కన్నాడో, వారు ఎవరిని కన్నారు అన్నది డీటెయిల్గా ఇస్తాడు. అంటే ఈయన దావీదు కుమారుడు. యేసు ప్రభు వారు త్రోవ పక్కన వెళ్తున్నాడు కానీ ఈ మాట వినగానే బహుశా ఆయనకి ఏమనిపించుంటుంది? నేను ఇందాక మీతో అన్నాను. నేను ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, నువ్వు చర్చికి వెళ్తున్నావా, ఏ టైంకి వెళ్తున్నావు అని ఎందుకు అడిగాను? బైబిల్ తెలియాలి నీకు, బైబిల్ తెలియాలి. ఆ కాలంలో ఏం చేసేవారంటే సునగోగులు అని ఉండేవి, అంటే సమాజ మందిరాలు. అయ్యగారు కూడా యెరూషలేము వచ్చారు. చాలా పట్టణాల్లో సునగోగులను ఉండేవి. అక్కడ ఎజ్రా లాంటి శాస్త్రులు పరిచయులు ఏం చేసేవాళ్ళు అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు.
ధర్మశాస్త్రాన్ని అప్పటికి బైబిల్లో ఓల్డ్ టెస్ట్మెంటే ఉంది, న్యూ టెస్ట్మెంట్ లేదుగా. యేసుప్రభువు వారు వచ్చిన తర్వాత 4 సువార్తలు, ఆయన శిష్యులు రాసిన పత్రికలు అన్నీ కలిపి తర్వాత మనకి బుక్ వచ్చింది. అంతకుముందు ఓల్డ్ టెస్ట్మెంటే ఉండేది. అందులో ప్రాముఖ్యమైనది ధర్మశాస్త్రము, మోషే రాసిన ధర్మశాస్త్రము, యెషయా గ్రంథం ఎక్కువ చదివి వినిపించేవాళ్ళంట. ఈ ప్రవచనాలు అంటే గుడ్డివాడికి ఒక విశ్వాసం ఉంది, గుడ్డివాడికి బైబిల్ తెలుసు. హల్లెలూయా. గుడ్డివాడికి పాత నిబంధన తెలుసు. దావీదు కుమారుడా అని ఉచ్చరించాడంటే ఈయన దావీదు కుమారుడు, యేసు అనే వ్యక్తి దావీదు కుమారుడు అనే సంగతి ఎలా తెలుసు? బైబిల్ చదివాడు కాబట్టి, చదివాడా, విన్నాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి, అతనికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఈ మాట ఉచ్చరించాడు. యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా అని. ఈ ప్రక్కన నడిచేవాళ్ళు అన్నారంట, ప్రక్కన నడుస్తున్న వాళ్ళు, ఈ వందెమాగదులు ఉంటారు కదా, ఆహా ఆహా బహుపర వహవా వహవ అనే వాళ్ళు అందరూ ఉంటారు కదా, వాళ్ళు ఊరుకోరుగా. మరి వాళ్ళ గట్స్ ఏంటంటే, మేము యేసు మావాడు, మావాడు యేసు, నువ్వెవడరా మాట్లాడటానికని. 39వ వచనంలో ఊరకుండము అని ముందర నడుచువాడు ఒకడు వానిని గద్దింపగా, వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను కరుణించు అన్నాడు. ఎవరికో బుద్ధి లేనివాడు ఏమన్నా మనం మాట్లాడేది, నువ్వు నోర్మై అని. ఊరుకున్నాడా? ఊరుకున్నాడా? మరి ఎక్కువగా ఆయన చెవుల్లోకి వెళ్ళాలి ఆ మాట, ఆయన చెవుల్లోకి వెళ్ళాలి. నీ విజ్ఞాపన, నీ కేకలు. బైబిల్ గ్రంథంలో యేసుప్రభువు వారు సువార్త చెప్పడానికి వెళ్ళబోయే ముందు ఆయన ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళాడు. ఆయన ఇంకా తెల్లవారక ముందే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడని రాయబడి ఉంటుంది. బహుశా కేకలు వేసేవాడేమో నాకు అనిపిస్తుంది ఈ మాటలు వింటున్నప్పుడు. కేకలు వేసయ్యా అయ్యా, ఎందుకంటే ముందు నువ్వు కేకలు వేయాలి, అరవాలి, ప్రభువా నా ఫ్యామిలీ అయ్యా, నాదయ్యా. ఎవరి కోసం వరుస్తున్నా? ఎవరి కోసం వరుస్తున్నా? నీ ఫ్యామిలీ గురించే. సక్సెస్ఫుల్గా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు అడుగుతారా పిల్లలు ఏం చేస్తున్నారు, ఏదన్నా తేడా ఉంటే వాళ్ళు వింటారు. ఏంటి అమ్మాయి ఏంట్రా భర్త దగ్గరికి వెళ్ళట్లేదంటగా, ఇవన్నీ పక్క వాళ్ళు మాట్లాడతారు. కానీ నీకు ఎలా ఉంటుందంటే ఆ మాట విన్నప్పుడు నీ గుండెల్లో బాగు పెట్టి పొడిచినట్టుగా ఉంటుంది. నిన్ను పలకరించారు, క్షేమం కొరకు అడిగారు, అడిగి నీ సమస్యని వారు ఏంటి ప్రాబ్లంలు ఉన్నావంట కదా అన్నప్పుడు మనకు చాలా బాధ వేస్తుంది. ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం? నేను ఈరోజు మాట్లాడుతున్నది ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు అంటే, నువ్వు ఫెయిల్యూర్ అయ్యావు, గుర్తుపెట్టుకో. ఫెయిల్యూర్ అయ్యావు. ఎందుకు ఫెయిల్యూర్ అవ్వాలి? ఏదో తగ్గుతుంది నీలో, ఏదో తగ్గుతుంది. ఎవరో అరిశారని, ఎవరో ఏదో అన్నారని నువ్వు చర్చికి మానేసి, నేను ప్రార్థన చేస్తే ఇంట్లో మా వాళ్ళు నేను మోకాళ్ళు వేస్తే ఆ పిల్లలు వస్తారేమో, లేకపోతే మా ఆవిడ ఏమనుకుంటుంది, మా భర్త ఏమనుకుంటాడు. ఈ క్రమాన్ని మనం ఎందుకు ఆపుకోవాలంటున్నాను. ఊరుకోబాయ్, అరుస్తున్నావు. అంత మాత్రాన వాడు అరవటము ఆపలేదండి, మరి ఎక్కువగా ఇంకా బిగ్గరగా అరుస్తున్నాడంట. దావీదు కుమారుడా నన్ను కరుణించయ్యా. యేసుప్రభు వారు అన్నారంట, అట్లా ఆగి దావీదు కుమారుడా అంటే ఆయన ఆగడా? వీడు గుడ్డివాడే కానీ వీడు సమాజ మందిరానికి వెళ్తున్నాడు. వీడు గుడ్డివాడే కానీ ధర్మశాస్త్రం వీడు వింటున్నాడు. వీడు గుడ్డివాడే కానీ యెషయా ప్రవచనాలు వీడు వింటున్నాడు. వీడు వింటున్నాడు కాబట్టి నన్ను దావీదు కుమారుడా అని ఉచ్చరించాడు.
వీడు వింటున్నాడు కాబట్టి నేను వస్తాను, వీడిని బాగు చేస్తాననే విశ్వాసం వీడికి ఉంది. చప్పట్లు కొడదాం, హల్లెలూయా. విశ్వాసము కావాలి ప్రియమైన సహోదరి సహోదరు. ఊరికనే ప్రార్థనకు వచ్చి వెళ్ళొద్దు, ఊరికనే బైబిల్ చదవద్దు, చదవబాకండి. ప్రతి మాటలోనూ ఎంతో మీనింగ్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఒక పాస్టర్ గారు ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్తే బాగా ధనవంతులు మంచి టిఫిన్ పెట్టి సహోదరి వెండి స్పూన్ పెట్టిందంట. మేము ఎంత ధనవంతులు చూడండి అయ్యారని వెండి స్పూన్ ఇచ్చిందంట. టిఫిన్ చేశాడు, కాఫీ దాటాకి వెళ్ళారు, కాఫీ ఇచ్చారు, ప్రేయర్ చేసి వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయినాక స్పూన్ కనపట్టలేదండి, వెండి స్పూన్ కనపట్టలేదు. అలాంటి పేద పాస్టర్ అయ్యి ఉంటాడు. స్పూన్ ఎత్తుకు వెళ్ళిపోయాడు. వాళ్ళ ఆయనకి చెప్పింది, పాస్టర్ గారు స్పూన్ పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడో వచ్చాడు. మళ్ళీ ఎప్పుడో వచ్చినప్పుడు, పాస్టర్లు ఇలా చేయవచ్చా, అసలు మనం అడుగుదామా, అడగొద్దా? ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు సహోదరు అడిగిందంట, అయ్యా మా వారికి నాకు పెద్ద వాదన జరుగుతుంది, స్పూన్ కనపట్టలేదు, మీరు వచ్చి వెళ్ళిన తర్వాత. మా ఆయన ఏమో మీరు దొంగ అంటున్నాడు, నాకైతే అనిపించట్లేదు, దాని రుజువు కోసం అడిగానయ్యా. అమ్మ నేను వచ్చినప్పుడు నీకు ఒక ప్రశ్న వేసా, తల్లి నువ్వు బైబిల్ చదువుతున్నావా అని అడిగా. రోజు చదువుతానయ్యా అన్నావు నువ్వు నాతో. నీ బైబిల్ ఎక్కడ ఉంది తల్లి అన్నాడంట. అక్కడే ఉంది టేబుల్ మీద, ఒకసారి బైబిల్ ఓపెన్ చేయమండి. బైబిల్ తీసింది, టప్ మన స్పూను కింద పడింది. బైబిల్ చదువుతుందా రోజు? పాస్టర్ గారు వెళ్ళగానే బైబిల్ తీసుంటే ఏముండేది, బైబిల్లో స్పూన్ ఉండేది. ఒక పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చాడంటే మీకు ఎందుకు ప్రశ్నలు కొన్ని వేస్తాం మేమంటే, మీరు ఇంకా విశ్వాసంలో ఎదగాలి. బైబిల్ రోజు చదవటం వల్ల ఇలాంటి మాటలు, బైబిల్లో మనకన్నా ముందు జన్మించిన కొన్ని వేల సంవత్సరాల క్రితం జన్మించిన వ్యక్తులు వాళ్ళు ఎదుర్కొన్న అనేక సమస్యలు. బైబిల్ అంటే ఏముంటుందండి, మనుషుల చరిత్రే ఉంటుంది. 6000 సంవత్సరాల నుంచి ఎవరు జన్మించారో, ఎంతకాలం జీవించారో, ఎలాంటి వ్యాధులు వస్తే ఎదుర్కొన్నారు, ఇందులో రాయబడి ఉంటుంది. దేవుని కృప పొంది ఎలా జయించారో రాయబడి ఉంటుంది. ఈ గుడ్డివాడు కేకలు విని ప్రభు వాడిని నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాక, నేను నీకు ఏం సహాయం చేస్తానని అడుగుతున్నావు, కేకలేస్తున్నావు రా బాబు నువ్వు అని అడిగాడు. యేసుప్రభు వారు ప్రశ్నలు వేసేవాడు. యేసుప్రభు వారిని శిష్యులు ప్రశ్నలు వేసేవాళ్ళు, యేసుప్రభు వారు శిష్యులకు ప్రశ్నలు వేసేవాడు. నేను ఏం చేస్తానంటారా, నీ ఉద్దేశం, నీ కళ్ళేమి లేవు కదా, నేను ఎవరినో నీకు ఎలా తెలుసు, ఏంటి నీ ఏం ఆశిస్తున్నావు నా దగ్గర అంటే, అయ్యా ఒక మంచి కారు, మాకు మంచి ఇల్లు, మంచి భార్య, పిల్లలు ఇవన్నీ కావాలి ప్రభువా అన్నాడా? చూపు పొందగోరుచున్నాను. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నా చూపు పొందగోరుచున్నాను. ఆ మాటలో దావీదు కుమారుడు అనే మాటలో ఒక మీనింగ్ ఉంది. చూపు పొందగోరుచున్నాను అనే మాటలో విశ్వాసం ఉంది. హల్లెలూయా. విశ్వాసం ఉంది. పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే. గుర్తుపెట్టుకోండి, చాలామందికి అసలు గుడ్డులే ఉండవు, కళ్ళు లేకుండా పుడతారు. కొంతమంది కళ్ళతో పుడతారు, కనపడవు. వీళ్ళకి కళ్ళతో పుట్టిన వారికి ఏం చేస్తారంటే వెయిన్స్ ఉంటాయి లోపల. యాక్సిడెంట్స్లో చనిపోయిన వాళ్ళు, సడన్ డెత్ అయిన వాళ్ళు కొంతమంది మా కళ్ళు మేము డొనేట్ చేస్తున్నామని అంటారు, డిక్లరేషన్ ఇస్తారు. ఆ కళ్ళను ఏం చేస్తారంటే యాక్సిడెంట్లో చనిపోతే మరుక్షణంలోని కళ్ళు తీసి అలాంటి వారికి
లోపల వెయిన్స్ కావాలి, నరాలు కావాలి. కళ్ళు గుడ్డు ఉంటుంది, ఆ గుడ్డు తీసేసి కన్ను పెడతారు. బహుశా ఇతనికి కళ్ళే ఉండుండవు, కానీ విశ్వాసము మెండుగా ఉంది. హల్లెలూయా. దావీదు కుమారుడు రాబోతున్నాడు, ఆయన భూమి మీద అద్భుతాలు చేస్తాడు. తెలుసు వీడికి, ప్రవచనాలు తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు. వస్తాడు, నాకు కళ్ళు ఇస్తాడు, అందుకే కేకలు వేస్తున్నాడు. అప్పుడు విని కూడా ఉండుంటాడు, ఈయన చాలా గ్రామాల్లో అద్భుతాలు చేసుకుంటూ వస్తున్నాడంట. నా కళ్ళు పెద్ద భాగ్యం కానీ ఏం పొందగోరుతున్నావు నా దగ్గర, నాకు చూపు దయచేయ్యా అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. నీ విశ్వాసము నిన్నేం చేస్తుందంటే నీ వ్యాధి తగ్గిస్తుంది. నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నీ సమస్యను పోగొడుతుంది. సమస్యలు లేని మనిషి ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. కానీ నేను నా దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి నేను వాటిని జయిస్తాను అనే విశ్వాసం నీకు కావాలి. మానవుల మనకు కొంచెం అవిశ్వాసం కొంచెం రావచ్చు, కానీ అబ్రహాం లాంటి వాడికే వచ్చింది అవిశ్వాసం. విశ్వాసులకు కర్త, దాన్ని కొనసాగించిన వాడు అబ్రహామే. కానీ అబ్రహాం దగ్గరికి ప్రభువారు వచ్చి రోజు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాంకి సమస్తము దయచేశాడంట. దయచేస్తే అబ్రహాం హృదయంలో అనుకుంటున్నాడు, ఏమిచ్చి నాకేం ఉపయోగం ప్రభువా, పిల్లల్ని ఇవ్వలేదుగా నువ్వు, ఈ ఆస్తి అంతా ఎవరికి ఇవ్వను నేను, సిరియా దేశస్థుడైన ఎలియాజరు నా దగ్గర పనిచేస్తున్న పనివాడికి ఇవ్వనా. అప్పుడు అబ్రహాం ఎట్రా బయటికి రా ఇంట్లో నుంచి, ఆకాశం వంక చూడు ఒకసారి అన్నాడు. ఆయన చూశాడు, ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలవా? లేదు ప్రభువా, అంతమంది సంతానాన్ని నీకు ఇస్తున్నానయ్యా. హల్లెలూయా. అంతమంది సంతానాన్ని నీకు ఇస్తున్నానయ్యా. ఆకాశ నక్షత్రాలు అంతమంది ఉన్నారా యెరూషలేములో? ఇజ్రాయిల్స్ ఎంతమంది అండి? 1,000,000 మంది కూడా లేరు. మరి ఆకాశ నక్షత్రాలు ఏంటి, ఎట్లా అవుతాయి? రక్షణ పొందిన నువ్వు నేను కూడా అబ్రహాము కుమారులమే. హల్లెలూయా. ఈవేళ రక్షణ పొందిన నువ్వు కూడా అబ్రహాము కుమారుడువే. అబ్రహాము కుమారులమే మనం. జక్కేనంటాడు, ఇతను కూడా అబ్రహాము. పొట్టి జక్కయ్య ఎరుకో పట్టణానికి వెళ్ళినప్పుడే జక్కయ్య ఇంటికి వెళ్ళి రక్షణ నాకు ఉన్నవన్నీ దారబోసేస్తాను ప్రభు అన్నప్పుడు వెంటనే అన్నాడు, ఇతను కూడా అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు ఎప్పుడైతే చూపు పొందాడో 42వ వచనంలో, యేసు చూపు పొందమని నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించాను. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేసిరి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అడిగాడంటే ఒక సాక్ష్యం కావాలి. నేనేం చేస్తానంటే ఆశపడుతున్నావు నువ్వు, వీళ్ళందరూ వినాలి. ఇందాక ఒకడు కేకలేసాడే, రే నోర్మై ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కేకలేస్తావేంటి, ఆగో అన్నాడు, చూసావా? వాడికి తెలియాలి. వాడికి ఏం తెలియాలంటే నువ్వు నా దగ్గర భోజనం దొరుకుద్దో, నా దగ్గర ఆహారం దొరుకుద్దో, లేకపోతే నా దగ్గర ఏదన్నా దొరుకుతుందని నువ్వు నన్ను వెంబడిస్తున్నావు. కానీ ఈ గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే, కానీ వాడికి విశ్వాసం ఉంది నేను స్వస్థపరుస్తానని. నీకు లేదా విశ్వాసము? తెలుసుకోమని అలాంటి వారికి తెలియడం కోసమే ప్రజలందరి మధ్యలో ఆ సూచక్రియ చేశాడంట. ఇక వాడు కళ్ళు పొంది ఆయన మహింపరుస్తూ వెంటబడ్డాడంట. అప్పటిదాకా మరి గుడ్డివాడు నడవాలంటే ఎవరైనా చేయి పట్టుకుని నడవాలి. గంతులేస్తున్నప్పుడు చుట్టూ ఉన్నవారు చూసి, ఓహో ఈయన నిజంగా దేవుని కుమారుడే, ఈయన నిజమైన వ్యక్తిని మనం వెంబడిస్తున్నామని వీళ్ళందరూ కూడా కలిసి దేవుని మహింపరిచారంట. హల్లెలూయా. అందుకనే మన సంఘాల్లో సాక్ష్యాలు చెప్పమంటాం. సాక్ష్యాలు ఎందుకు చెప్పమంటాం?
నీ విశ్వాసము, సేవకుడి ప్రార్థన, సేవకుడి మాటలు ఏం చేస్తాయంటే నీ ఇంట్లో కార్యం చేసినప్పటికి నిలబడి సాక్ష్యం చెప్పాలి. నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. ఎందుకంటే నీ సాక్ష్యం ఏం చేస్తుందంటే ఇంకొక భయపడే వ్యక్తికి, ఇంకొక అవిశ్వాసంతో ఉన్న వ్యక్తికి అది పెద్ద బలం ఇస్తుంది. ఓహో, నేను కూడా భయపడకూడదన్నమాట, నేను కూడా దేవుని విశ్వసించాలన్నమాట, ఇంకా బలంగా విశ్వసించాలి, నాలో ఇంకేం తగ్గిందనే ఆలోచన తోటి సహోదరులకి కలుగుద్ది. హల్లెలూయా. యోనా గ్రంథంలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 2వ వచనంలో, నేను ఉపద్రవంలో ఉండి యెహోవాను మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుంచి నేను కేకలు వేయగా నా ప్రార్థన అంగీకరించాను. ఎక్కడి నుంచి కేకలు వేశాడంట? ఎక్కడి నుంచి కేకలు వేశాడు? పాతాళ గర్భంలో. ఎందుకు వెళ్ళాడు పాతాళ గర్భంలోకి? ప్రవక్తే. గురుడివాడికున్న విశ్వాసము ప్రవక్తకి లేదు. నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి 40 దినాల్లో నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని వారిని హెచ్చరించమన్నాడు. ఈయన యెరూషలేము ఇశ్రాయేల్ దేశం నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్రవక్తే. ఇతను అనుకున్నాడు, ఎందుకు నేను ఇంత దూరం ప్రయాణించి వెళ్ళి ఏం చెప్పినా కూడా చివరికి ఆయన చేయాల్సిందే చేస్తాడు కనుక నేను వెళ్ళాలా అనుకుని అవిశ్వాసంతో నినివే పట్టణానికి వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళ్దామని వేరే వాడెక్కాడంట. వేరే వాడెక్కి అటు వెళ్ళిపోదాం అనుకున్నాడు. ప్రవక్తే, దేవునితో మాట్లాడేవాడే, కానీ విశ్వాసం లేదు అతనికి. ఈరోజు మనం విశ్వాసం గురించే మాట్లాడుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకో సహోదరుడా, నీ విశ్వాసాన్ని ఎక్కడా ఏ రోజు కూడా ఏ విషయంలో కూడా సన్నగిలనివ్వు బాకు, దాన్ని వెనకంజి వేయని బాకు. నీ విశ్వాసాన్ని తర్షీషుకు వెళ్దాం అనుకున్నాడు. మనందరికి తెలిసిందే, నేను కొత్త వ్యక్తుల గురించి చెప్పట్లా. భయంకరమైన తుఫాను వస్తుంది, అల్లకల్లోలంగా ఉంది వాళ్ళు వెక్కిన వాడ. అందులో వస్తువులన్నీ సముద్రంలో వేసేస్తున్నారు, వెయిట్ తగ్గితే పల్టీ వేయకుండా ఉంటుందని. ఆఖరికి ఆ కెప్టెన్కి ఒక ఆలోచన వచ్చింది, పడవ నడిపేవాడికి. వాడు ఏమన్నాడంటే, రబాయ్ మీరేం చేస్తారంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు కదా, మీ దేవుడికి ప్రార్థన చేయండి. ఒకవేళ ఇది మనుషుల వల్ల అయితే కాదు, దేవుడు ప్రార్థన, మీ ఏదో ఒక దేవుడు మీ ప్రార్థనని తుఫాను ఆపుతాడేమో. ఆ కాలంలో అన్ని వేల సంవత్సరాల క్రితమే వారు దేవుడి గురించి ఆలోచన చేసేవారు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది దేవునికి మొరబెడితే ఈ ప్రాబ్లం ఆగుద్దని ఆ కాలంలోనే ఆలోచన చేసేవారు. మనం ఆలోచన చెయ్యం. మీ నాన్నగారికి గుండె నొప్పి అంటమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అనగానే లబో దిబోమని ఏడుస్తా భర్తకు ఫోన్ చేసి హడావుడిగా ఆటో తీసుకున్నావు, కారు తీసుకున్నావు, పరిగెడతావు. కానీ విశ్వాసంతో మోకాళ్ళు వేసి ప్రార్థన మాత్రం ఏమి నేర్చుకుంటున్నావు మనం అనేది నేను అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాను. నువ్వు వెంటనే ఎందుకు ప్రార్థన చేయట్లే? ఏంటి నీ విశ్వాసం ఏంటి? మోకాళ్ళు వేసి, అయ్యా మా నాన్నగారు నాకు కావాలి, నా పిల్లలకి. సహజంగా మనకు కోరిక ఉంటుంది, నా కూతురు నా కొడుకు పెళ్ళి అయ్యేదాకా మా నాన్న ఉండాలి, తాత ఉన్నాడు అనిపించాలి, ఏదో ఉంటుంది మనలో. ఒక చిన్న ప్రార్థన చేయం, మనకు అది అసలు అలవాటు చేసుకో. ఒక మాట విన్నప్పుడు వెంటనే ప్రార్థన చేయాలి, వెంటనే మోకాళ్ళు వేయాలి, ప్రభువుకు అప్పగించాలి. అక్కడ కెప్టెన్ అన్నాడు, మీ ఈ సమస్య మనకి తీరాలంటే మీరు అందరూ ప్రార్థన చేయండి అన్నాడు. అందరూ ప్రార్థన చేశారు. ఆగట్లా తుఫాన్. అందరూ ఉన్నారా? ఉన్నాం. టికెట్లు లెక్క పెట్టండి. ఒకడు తగ్గుతున్నాడు, ఒకడు తగ్గాడు. అరే ఈడేడురా, చూడండి కింద పడవ కిందకి వెళ్తే నిద్రపోతున్నాడు. ఎవరో యోనా ప్రవక్త దేవుడి మీద వెలిగాడు. దేవుడి మీద వెలిగి ఇట్లాంటి పనులు చేస్తాడు ఈయన, అంత దూరం నన్ను పంపాలా? అలిగి నిద్రపోతున్నాడు. వెళ్ళి,
రేయ్ అక్కడ ముక్కలైపోతుందిరా పడవ, నువ్వేంటి నిశ్చింతగా నిద్రపోతా, లేపుకొచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవడు దేవుడికి ఆడు ప్రార్థన చేస్తున్నాడు, ఎవడు దేవుడు కూడా ఈ మొర ఆలకించలే. నీ దేవుడు ఎవడో ఉండి ఉంటాడు కదా, నువ్వు కూడా ప్రార్థన చేయి, అప్పుడు ఈ పడవ మునిగిపోకుండా ఉంటుంది అన్నాడంట. అవునా, ఈయన మామూలు దేవుడు అంటయ్యా, ఈయన మామూలు దేవుడా, నన్నేమో అటు వెళ్ళమన్నాడు, నేనేమో ఇటు బయలుదేరా. మీ దేవుళ్ళ వల్ల కాదు, కానీ ఈ తుఫాన్ తెచ్చిందే మా దేవుడు. హల్లెలూయా. ఈ తుఫాన్ తెచ్చిందే ఆయన నోటి మాటతో తుఫాను కూడా గద్దించాడంటే యేసుప్రభు వారు. ఏయ్ ఆగు అన్నాడంట. తుఫాను ఆగిపోయిందంట. ఆయన సర్వసృష్టిని చేసినవాడు. ఎందుకు ఈ మాటలు రాశాడు, ఎందుకు చదువుతున్నావు నువ్వంటే, ఆయనకు అసాధ్యమైంది అసలు లేదు. తుఫాన్ రప్పించగలడు, ఆపగలడు. ప్రవక్తకు తెలీదా? అయ్యా ఏమొద్దు కానీ నేను ప్రార్థన చేసిన ఎనడు, ఎందుకంటే రాంగ్ రూట్లో వెళ్తున్నాను కాబట్టి. ఒక పని చేయండి, నన్ను ఎత్తి సముద్రం లేయండి. విశ్వాసం ఉంది. సముద్రం లేచినా ఈయన నన్ను మునిగిపోనీడు, అక్కడికే పంపిస్తాడు. ఎక్కడికి? నినివే పట్టణానికి ఖచ్చితంగా పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి నేను ప్రకటన చేయాలి, ఆ దేశాన్ని నేను రక్షించాలి నా మాటల ద్వారా. నాకు అనిపిస్తూ ఉంటుంది, మనకేదైనా అనారోగ్యం వచ్చినా, ఇంట్లో ప్రాబ్లం వచ్చినా ముందు హెచ్చరిస్తాడేమో, మనల్ని కూడా గమనించం మనం. కొన్ని సూచనలు మనకు కూడా చేస్తాడేమో, కొన్ని ఇండికేషన్స్. ఒక్కో రోజు మేము కారు ఎక్కినప్పుడు స్పీడ్గా వెళ్ళాలని మర్చిపోయి ప్రార్థన చేయండి. నేను ఒక క్రమం మనం అలవాటు చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మొబైల్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు, కొద్ది దూరం వెళ్ళాక ఏదన్నా గలిబిలు ఎవడన్నా అడ్డం వచ్చో, ఏదన్నా గుద్దుకోబోయే పరిస్థితి వచ్చిందనుకో, మా వాడు కారు ఆపేస్తాడు. డాడీ నువ్వు ప్రార్థన గుర్తు చేసుకో, ప్రార్థన చేసేవా అంటాడు. కారు ఆపేస్తాడు. అరే నిజమేరా, యోనా ప్రవక్త మర్చిపోయాడు, నేను ఎంత ప్రభు క్షమించని వెంటనే ప్రార్థన చేసుకుని మళ్ళీ ముందుకు వెళ్తాం. నేను పాస్టర్ ప్రవీణ్ షారోన్ ఐడియా ఉందిగా మీకు, అప్పట్లో మా మీటింగ్స్ పెట్టినప్పుడు మేమే కండక్ట్ చేసాం. ఫస్ట్లో నేను ఆయన గమనిస్తూ ఉండేవాడిని. ఇంతలా సేవకుడు కూడా ఒక చిన్న ప్రయాణానికి కూడా ప్రార్థన చేసుకునేవాడు. కారు మళ్ళీ రీచ్ అవ్వగానే మళ్ళీ ప్రార్థన చేసుకుని దిగేవాడు కిందకి. గమనించేవాడు. ఎందుకనంటే ఈ క్షణం మనకు క్షేమం ఉంది అని అనుకోవటానికి వీలు. ఎప్పుడు ఏ ఫోన్ వస్తుందో ఏది మన చేతిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఏది మన చేతిలో ఉండదు. కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మనం మాట్లాడుకుంటున్నాం ఈవేళ. నేను ఎప్పుడన్నా అక్కడ ఒక చోట ఇడ్లీలు తింటా. సండే మా దినచర్య ఏంటంటే, నేను పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తే మళ్ళీ 5కి తింటాం మేము లంచ్. ఈ లోపు కుదరదు నాకు, ఈ ప్రేయర్స్ మూలాన. నేను అక్కడ ఇడ్లీలు తిన్నగా మా అబ్బాయిని కారు ఆపుతున్నాను ఇడ్లీలు తినాలంటే. నాకు అప్పటి వరకు తెలియదు, ఎందుకు ఈ మాట్లాడుతున్నానని గుర్తుపెట్టుకోండి. ఏం తినాలో ఏం చెయ్యాలో కూడా మన చేతిలో ఉండదు. ఇదంతా దేవుణ్ణి ఎందుకు పోల్చుకోకూడదంట నేను. మా పాస్టమ్ గారు అంత టైం అయిపోయింది, మీరు ఇక్కడ ఇల్లుకి వెళ్తే కుదరదు, పదాన్ని ముందుకు వెళ్ళిపోతాను. నేను తింటున్నాను అనుకున్నా, తినగలిగానా? ఒక చోట ప్రేయర్కి వెళ్ళాం, చిన్న ప్రేయర్ చేశాడు. అక్కడికి వెళ్ళగానే ఆ ప్రేయర్ అయిపోగానే ఆ ఫ్యామిలీ మంచి గారెలు చికెన్ అంతా రెడీగా పెట్టారు. పాస్టర్ గారు వాళ్ళు పొద్దున్న వస్తున్నారు కదా, ఇక్కడ మంచి టిఫిన్ చేసి వెళ్ళాలి. నాకు తెలుసా నేను ఇడ్లీలే తింటున్నాను అనుకున్నా. పాస్టర్ గారు అంత వద్దంది, తినేస్తుంటే మళ్ళీ తినను. అంటే నాకు ప్రతిదాన్ని నేను అనుకుంటే ఏది మన చేతిలో ఉండనప్పుడు ఆయన చిత్తానికి ఎందుకు మనం అప్పగించుకోకూడదు?
నన్ను తీసి సముద్రంలో వేయండి అయ్యా అన్నాడంట. ఎవరు? యోనా. వేసేసాడు. అక్కడ రెడీగా పెట్టాడు ఒక పెద్ద చేపని. నోరు తెరిచి మింగేసింది. 3 రాత్రులు 3 పగళ్ళు ప్రయాణించిందంట ఆ చేప. గుర్తుపెట్టుకోండి. ఆ పట్టణాలు ఇంకా ఉన్నాయి. ఏ అబద్ధమైంది కాదు. బైబిల్లో రాసిందన్నీ సాక్ష్యాధారాలతో ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉండి ఉంటుంది ఆలోచన చేశారు ఎప్పుడన్నా? 9634 కిలోమీటర్లు అంట. నాకు ఆశ్చర్యం వేసింది. చేప కడుపులో ఎంత దూరం ప్రయాణించాడు? 9634 కిలోమీటర్లు ప్రయాణించింది ఆ చేప. ఒక మనిషి పడుకుని ఉన్నాడు అంటే ఎంత ఉండుంటుంది ఆ చేప? మనిషి లోపల పడుకున్నాడు కదా. ఏమన్నా పడుకోవటమేనా? గాలి వద్దా? గాలి పీల్చుకోవద్దు. ఆక్సిజన్ లేకుండా మనిషి ఉంటాడా? ఓ యూట్యూబ్లో వాటిట్లో గ్రహాంతరవాసులు వచ్చారు, వాళ్ళని వీళ్ళని చూసాం అంటారు. చంద్రమండలంలోకి వెళ్ళి అది చూడాలి ఇది చూడాలి అంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఒక భూమి మీదే. ఈ భూమి లేయర్ దాటితే ఆక్సిజన్ ఉండదు. ఆ మధ్య మలేషియా ఒక ఫ్లైట్ ఒక 5-6 ఏళ్ల క్రితం చాలామంది 300 మంది దాకా ప్రయాణిస్తున్నారు మలేషియాలో. మలేషియా ఫ్లైట్స్ అంటే చాలా బాగుంటాయి. లేటెస్ట్ టెక్నాలజీ అది. ఆ డ్రైవరు దాన్ని ఏమంటాం, అతను ఏం చేశాడంటే, అతనికి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది, సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. ఆ క్యాబిన్లో ఉండి ఆ అసిస్టెంట్ వాడిని కూడా వెనక్కి వెళ్ళిపోమని డోర్ లాక్ చేశాడంట. ఒకసారి డోర్ లాక్ అయితే ఇక మధ్య ఓపెన్ అవుతుంది. ఆ ఆక్సిజన్, వాడికి ఆక్సిజన్ ఉంటుంది, వాడి క్యాబిన్లో ఆక్సిజన్ ఉంటుంది, వెనక్కి కూర్చుని వాళ్ళకు ఉండదు. ఆక్సిజన్ అందని హైట్కి తీసుకెళ్ళాడంట విమానాన్ని. ఒక్క 3 నిమిషాల్లో చచ్చిపోయారు అందరూ. మొత్తం చచ్చిపోయారు. ఆక్సిజన్ అందకపోతే ఏమంటాడు మనిషి? చచ్చిపోతున్నా కూడా తెలియదు. మళ్ళీ ఫ్లైట్ కిందకి తీసుకొచ్చి మన ఇండియా లిమిట్స్లో కూడా వచ్చాడు. మన ఇండియా రాడార్ కూడా చూపించిందంట. ఇవన్నీ అంటే అందులో ఉన్న పెట్రోల్ అయిపోయే వరకు విమానాన్ని తిప్పి ఆస్ట్రేలియా దగ్గర ఒక భయంకరమైన అగాధం ఉంటుందంట సముద్రంలో. ఇక అక్కడికి ఏ వాడా వెళ్ళలేదు, వెళ్ళినా లోపలికి వెళ్ళి రీసెర్చ్ చేయలేదు. అక్కడికి తీసుకెళ్ళి హఠాత్తుగా ఇంజిన్ ఆపేసాడంట. బలంగా వెళ్ళి వాటర్ మీద కొట్టుకుని ముక్కలు అయిపోయింది. వాడు చచ్చిపోయాడు, అది వేరే సంగతి. ఆక్సిజన్కి నేనంట గ్రహాంతరవాసులు ఆ గ్రహంలో ఆక్సిజన్ ఉండాలి కదా, చంద్రమండలంలో ఆక్సిజన్ లేదు, నువ్వు వెళ్ళి ఏం చేస్తా? దేవుడు ఎక్కడా పెట్టలే, ఒక భూమి మీదే మనిషిని పెట్టాడు. ఇవన్నీ భ్రమలు, నమ్మబాకండి. నివాసయోగ్యం ఇక్కడే పెట్టాడు. ఈ సర్వసృష్టిలో ఎక్కడా కూడా ఇంకొక గ్రహాంతరవాసి ఉన్నాడనేది అబద్ధం. ఒక జీవి బ్రతికుండాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ లేకుండా ఏది బ్రతకదు. ఎక్కడా లేరు. అబోత కల్పన. బైబిల్ తెలిసిన వాళ్ళు మనం నమ్మాలి. అగాధ జలం అంటది. ఈ చేప ఏం చేసిందంటే ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాలి? 9634 కిలోమీటర్లు ప్రయాణించాలి. విమానంలో మేము వెళ్ళేటప్పుడు విమానం స్పీడ్ చెబుతూ ఉంటాడు. మీరు 900 కిలోమీటర్ల స్పీడ్లో విమానం వెళ్తుంది, భూమికి ఇంత హైట్లో వెళ్తుంది అని. విమానాలు ఎలా ప్రయాణిస్తున్నాయి? రోడ్ల మీద చాలా యాక్సిడెంట్స్ చూస్తున్నాం. విమానాలకు యాక్సిడెంట్స్ జరగటం చూసామా? విమానం గుద్దుకుందంటే గాలిలో ఎప్పుడైనా విన్నారా మీరు? కారణం ఏంటంటే కింద రాడార్తో ఏం చేస్తాడంటే, హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చే విమానం 3000 కిలోమీటర్ల హైట్లో వస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే విమానం 3500 కిలోమీటర్ల ఎత్తులో వెళ్ళమని ఇది చెబుతాడు. ఒక డిస్టెన్స్ ఉంటుంది.
ఒక డిస్టెన్స్ ఉంటుంది. మరి ఈ చేప ప్రయాణించాలంటే దీనికి కూడా దేవుడు ఒక డిస్టెన్స్ ఇచ్చి ఉంటాడు. ఈ మధ్యకాలంలో టైటానిక్ అనే వాడ మునిగిపోయింది కదా. ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులు ఏం చేశారంటే ఒక సబ్మెరైన్ వేసుకుని ఆ లోపలికి వెళ్ళి దాన్ని చూసి రావాలి. అత్యంత ధనవంతులు వాళ్ళు తలుచుకుంటే అసలు ఒక దేశాన్ని పోషిస్తారు. అంత ధనవంతులు. ఒక తండ్రి కొడుకు కూడా వెళ్ళారు, ఒక సబ్మెరైన్ వేసుకుని వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు అది లోపలికి వెళ్ళినాక అది పగిలిపోయింది, అందులో చచ్చిపోయారు. ఆ పగిలిపోయినప్పుడు విశ్లేషించారు. ఎందుకు విశ్లేషించారంటే ఇక్కడ యోనా అంటున్నాడు, నేను పాతాళ గర్భంలో నుండి అది అనుభవిస్తున్నాడు యోనా. సముద్రము ఎలా ఉంటుందో మనం ఎప్పుడైనా చూసామా? ఈ సృష్టి, ఈ భూమి మీద మనం మహా అయితే కొన్ని 4 దేశాలు వెళ్ళామేమో, లేకపోతే ఇండియాలో 4 పట్టణాలు, 4 స్టేట్స్ చూసి ఉంటాం మనం. అసలు ఈ భూమి అంతా ఏముందో, ఆ వాటర్లో ఏముందో మనకు తెలియదు. ఆ సముద్రం లోపల భయంకరమైన అగాధ జలములంటే కట్టికి చీకటి ఉంటుంది, ప్రయాణిస్తూ ఉంటుందంట. వాటర్ కూడా పైన నిశ్చలంగా ఉంటుంది, కానీ నదుల్లో ఎలా ప్రవాహం ఉంటుందో అలా ప్రవాహం ఉంటుందంట. వీళ్ళు వెళ్ళిన సబ్మెరైన్ ఏం చేసిందంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక పగిలిపోయింది. బహుశా యోనాని మింగిన చేప కూడా అంత లోపల ప్రయాణిస్తూ ఉంటుంది. ఎందుకనంటే దానికి ఇంకో చేప తగలకూడదు, లేకపోతే ఈ చేపను ఇంకో చేప వెంబడించకూడదు. దేవుడు చెప్పుంటాడు ఇంత లోపల నువ్వు ప్రయాణించాలి అని. ఇన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాలిగా. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే దాదాపు గంటకి 134 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. అది ఎన్ని రోజులు వెళ్ళింది? 3 రాత్రుళ్ళు 3 పగళ్ళు. అంటే ప్రయాణాలు ఎప్పుడు ఎర్లీ అవర్స్లో చేస్తాం కదా, ఏదైనా దూర ప్రయాణం. యోనా కూడా పొద్దున్నే 7కో 6కో ఎక్కేస్తుంటాడు. అంతేనా? ఆ పగలు మొదలైంది, ఆ రాత్రి వెళ్ళింది, తెల్లారి మొదలైంది, తెల్లారి రాత్రి వెళ్ళింది, మళ్ళీ 3వ రోజు రాత్రికి వెళ్ళి అక్కడ కక్కేసింది. ఈ లోపల మనవాడు సీన్ అన్నమాట. ఇది ఏమంటున్నాడు? కేకలు వేసాడంట. హల్లెలూయా, అయ్యా క్షమించయ్యా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నానయ్యా. కటికి చీకటి, పొట్లోపల ఉన్నాడు, ఏదో ఆక్సిజన్ అందుతుంది, కానీ అసలు ఎలా ఉందో ఆ పరిస్థితి ఎలా ఉందో. మనం ఆహారం భుజించగానే, ఆహారం తినగానే ఒక 10-5 నిమిషాల్లో లివర్లో నుంచి రకరకాలుగా ఒక్కొక్క యాసిడ్ స్టార్ట్ అయ్యి ఈ ఆహారాన్ని అరగొట్టడానికి పొట్టలోకి వస్తూ ఉంటుంది, జీర్ణకోశంలోకి. అదేం చేస్తుంది? అరిగిపోయేటట్టుగా చేస్తుంది. పిప్పి చేసేసి దాన్ని గ్లూకోజ్గా మార్చి, బ్లడ్గా మార్చి రక్తాన్ని పంపిస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాసిడ్ ఉంటుంది. పాముల్ని గమనిస్తూ ఉంటాను నేను, టీవీలో వస్తుంది కదా. ఒక జంతువుని మింగేస్తుంది అది. మనం చక్కగా శ్రేష్టమైంది చికెన్ ఉందనుకోండి, కట్ చేసుకొచ్చి దాన్ని వండుకుని మెత్తగా అయినాక భుజిస్తాం నోటితో నవిలి. పాము ఏమైనా నవ్వులుతుందా? పెద్ద అనకొండ అంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటాడు, మింగేస్తుంది. కొమ్ములతో సహా మింగేస్తుంది, మొత్తం అరిగిపోతుంది. అవునా? విసర్జించినప్పుడు ఏమి రాదు, అదంతా రక్తంగా మార్చబడుతుంది. అంటే దాంట్లో ఎంత బలమైన యాసిడ్స్ ఉండి ఉంటాయి. దాన్ని అరగొట్టేస్తుందంటే ఒక్కొక్క యాసిడ్ వచ్చి యోనా మీద పడుతున్నప్పుడు, యోనాని పొట్టలో ఉన్నాడు కదా, మరి అరగొట్టాలిగా, దానికి శక్తి కావద్దా? 3 పగళ్ళు 3 రాత్రులు ప్రయాణిస్తుంది అంటే ఆకలిదా, దాహమైదా? మరి ఇవన్నీ తట్టుకోవాలి. తట్టుకోవటం కోసం ఏం చేశాడంట? కేకలు వేశాడంట. హల్లెలూయా. అమ్మాట నేను చదువు. ఉపద్రవంలో ఉండి యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుంచి నేను కేకలు వేయగానే నా ప్రార్థన
అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. గుడ్డివాడు కేకలు వేస్తే అంగీకరించాడు. ఏ స్థలంలో ఉన్నా నాకేమనిపించిందంటే, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం కేకలు వేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే, గుడ్డివాడి ప్రార్థన విన్న దేవుడు, యోనా ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? నా ప్రార్థన వినడా? ఆ ప్రార్థన గురించి రాస్తూ ఒక మాట, దానియేలు వాడుక చొప్పున యెరూషలేము తట్టు తిరిగి, మీరు పూర్తి చేయట్లా, ముమ్మారు ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి, చాలా నచ్చిన మాటలు ఉంటాయి బైబిల్లో. రోజుని 3 భాగాలు చేశాడంట, 3 పార్ట్లు చేశాడంట. ఆ టైంకి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడంట. దానియేలు వాడుక చొప్పున మోకాళ్ళు వేసి యెరూషలేము తట్టు తిరిగి రోజుకి ముమ్మారు ప్రార్థన చేశాడు. దావీదు 7 మారులు స్తుతించెను, 3 సార్లు ప్రార్థన చేశాడు. ఎందుకు వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యారు? ఎందుకు వాళ్ళు అంత గొప్పవాళ్ళు? ఎందుకు నేను ఎందుకు జయించలేకపోతున్నాం? కొన్ని సమస్యల్ని, కొన్ని అనారోగ్యాలని, కొన్ని వీటిని పెళ్ళయి 5 ఏళ్ళు అయిందయ్యా, కోడలికి పిల్లలు పుట్టట్లేదయ్యా, జయించలేని ఎన్నో సంగతులు. ఏ ఫ్యామిలీలో కన్నా వెళ్ళండి, ఒక సేవకుడు వెళ్ళాడంటే వాళ్ళు ప్రక్కకు తీసుకెళ్ళి వాళ్ళు చెప్పే మాటలు వింటున్నప్పుడు, వారు పడే వేదన వింటున్నప్పుడు, నిజమే ఇన్ని మనుషులు ఎదుర్కొంటున్నారా? వీటన్నిటికీ దేవుడు అనేకమైన మార్గాలు ఇందులో రాసి ఉంచాడు. హల్లెలూయా. మనం కూడా కేకలు వేద్దాం, మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆలకించే దేవుడు, గుడ్డివాడి ప్రార్థన ఆలకించిన దేవుడు, పాతాళ గృహంలో నుంచి కేకలు వేసిన యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా ఆలకిస్తాడు. హల్లెలూయా. ఒక నిమిషం లేచి నిలబడదామా? నేను ముగించాను, పాస్టర్ గారు ఇచ్చిన సమయం దాటి వెళ్ళిపోయినట్టున్నాను. ఈరోజు గెస్ట్ను కాబట్టి నాకు 10 నిమిషాలు ఎక్కువ ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాసేపు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నీ పరిస్థితి ఆగిపోయింది? ఏ స్థితిని నువ్వు జయించలేకపోతున్నావు? ఎక్కడ నీ పరిస్థితిలో ఎదుర్కొంటున్నావు? నువ్వు ఏ అనారోగ్యాన్ని జయించలేకపోతున్నావు? ఏ ఆర్థిక ఇబ్బందిని జయించలేకపోతున్నావు? అడగండి, ప్రార్థన. బిడ్డలు ఎదిగారు కానీ అవునయ్యా, బిడ్డలకు సక్సెస్ లేదు ప్రభు, ఉద్యోగం లేదు, స్థిరత్వం లేదు ప్రభు. ఏ సమస్య నిన్ను వెంబడిస్తుంది? అవునైనా అందరూ ప్రార్థన చేయండి. గుడ్డివాడి ప్రార్థన ఆలకించాడు, యోనా ప్రార్థన ఆలకించిన దేవుడు. అందరూ ఒకరోజు నీ గుడ్డివాడు వ్యర్థపరచుకోలేదు. అయ్యా, ప్రతిరోజు ఎదురు చూశాడు. అవునయ్యా, దావీదు కుమారుడు నా ముందుకు వస్తాడు. ఆ విశ్వాసము నీలో నాలో కలిగి ఉండాలి. అవును తండ్రి, అవును తండ్రి. అంతా నా మంచికే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను. అందరూ స్తుతించుట మానను, ఆరాధనాపను. నేను స్తుతించుట మానను. అంతా నా మంచికే ఆరాధన యేసుకే. పాడనమ్మా. అంతా నా మంచికే
తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తుతులు దేవా. ఇప్పటి వరకు బిడ్డలు మీ మాటలు విన్నారు ప్రభువా. ఎక్కడ మాకు విశ్వాసము తగ్గిపోయి ప్రభువా, అవిశ్వాసులమై మీరిచ్చే ఆశీర్వాదాలు, మీరిచ్చే దీవెనలు పొందుకోలేక తండ్రి, ఎవరు ఏ బిడ్డలు వెనకబడి ఉన్నారో ప్రభువా, ఓ గుడ్డివాడి వలె కేకలు వేస్తూ ప్రభువా, యోనా వలె కేకలు వేస్తూ, ఏ స్థితిలో ఉండి కేకలు వేసినా మీరు విన్నారయ్యా. తండ్రి, నా ప్రార్థన ఆలకించాడని యోనా సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి. తండ్రి, ప్రార్థన ఆలకించే దేవుడు మీరు. బిడ్డలను దర్శించండి, ఒక్కొక్క బిడ్డను దర్శించండి. దైవ సేవకులను మీరు ఎన్నుకుని ప్రదేశంలో ప్రభువా, ఈ ప్రాంతం అంతా ఆస్వాదించబడాలి, అనేక కుటుంబాలు దీవించబడాలి, వారి కుటుంబాలు ముందుకు వెళ్ళాలని ప్రభువా, వారి నాన్నగారు ఇచ్చిన పిలుపుని అందుకుని కుమారుడు బహుబలముగా వాడబడుతూ ఇగో తండ్రి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఉండగా జ్ఞాపకం చేసుకుని ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఇగో నా కుటుంబంలో ఈ సమస్య ఇంకా మిగిలిపోయి ఉన్నదని మాట్లాడుకోవడానికి వీలు లేదు తండ్రి. అవునైనా అందరూ దీవించబడి వెళ్ళాలి, అందరూ ఆస్వాదించబడి వెళ్ళాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం మీరు దయచేస్తున్నారు తండ్రి. గుడ్డివాడు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడే, కానీ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడో విడిచిపెట్టలేదు ప్రభువా. మీరు తిరిగి కళ్ళు పొందుకున్నాడు తండ్రి విశ్వాసంతో. అబ్రహాము 70 ఏళ్ల వయసులో ప్రారంభమయ్యాడు ప్రభువా, 30 ఏళ్ళు ఎదురు చూశాడు తండ్రి, విడిచిపెట్టలేదయ్యా. బిడ్డలు కలిగిన తల్లిగా శారాను దీవించారు తండ్రి. ఆలస్యం అనుకుంటున్నారేమో బిడ్డలు ప్రభువా, గొప్ప ఆశీర్వాదం మీరు దాచి ఉంచుతారు కనుక చేరువన వారందరూ ఆస్వాదించబడి వెలుదురుగాక, వారి సమస్యలన్నీ తీర్చబడునుగాక, వారి బిడ్డలు గొప్పవారు అగుదురుగాక. అట్టి ఆశీర్వాదం ఈ సంఘానికి సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం. సేవకులను బట్టి ఆయన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీ కుమారుడు మీరు ఎన్నుకున్నారు తల్లి గర్భంలో రాకముందే. ఇంకా ఎన్ని సంఘాలు ఆయన కడుతూ ముందుకు వెళ్ళాలో ఆయన సరిహద్దులు విశాలపరచండి తండ్రి. బోధిగంతములకు వెళ్ళి మీ స్వార్థ ప్రకటించేవాడుగా, అనేక మంది శిష్యులను తయారు చేయవాడుగా మీ కుమారుని ఇంకా బహుబలముగా వాడుకోమని నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తెలియచేస్తూ తండ్రి, మరొక తరుణంలో మంచి సమయాల్లో మేమందరం కలుసుకుని మిమ్మల్ని స్తుతించి మహింపరచు వరకు మీ కృపాక్షేమములు మా అందరికీ సమృద్ధిగా దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసము చిరున మనకు వర్తమానం అందించినటువంటి రాజశేఖర్ గారి వారి కుటుంబానికి, వారికి పరిచయం, షాలోమ్ ఎవెంజలికల్ ఫెలోషిప్ ద్వారా జరుగుతున్న పరిచర్యలకు, టీజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న పరిచర్యలకు, పీరన్ సేవకుల ద్వారా జరుగుతున్న పరిచర్యలకు ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత సదా తోడు నడిపించునుగాక. ఆమేన్.